ఈరోజు మనం నేర్చుకునే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. సహోదరులారా, గమనించండి అందరు కూడా. సహోదరులారంటే అన్నా తమ్ముళ్ళు, అప్పా చెల్లెళ్ళు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకరు సొనగొద్దు అంటున్నారు. సొనుకవద్దు, ఇదిగో న్యాయాధిపతి వాగిట నిలిచి ఉన్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, నీ ఇంటి వాకిటి దగ్గర ఎవరు ఉన్నారు? నీ ఇంటి వాకిలి దగ్గర ఎవరు ఉన్నారు? గుర్తుపెట్టుకోండి. ఇల్లున్నోళ్ళు చేతండి, ఇల్లున్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉండే కదా. ఇంటికి వాకిలి ఉండిదా ఉండదా? ఉండిదా? వాకిలి ఉండేది, కిటికీ ఉండేది. ఉండిదా ఉండదా? వాకిలి ఉండేది. ఈ వాకిలి దగ్గర ఎవరు కాపలా ఉంటారు? ఎవరు ఉంటారు? కొంతమంది కుక్కలను పెడతారు ఇంటి ముందు కాపలా. పెడతారా లేదా? నాకు ఎదురు చెప్పాలి మీ అందరూ. ఏమా, మీ ఇంటి ముందు ఏం కాపలా పెట్టున్నారు? మీ ఇంటి దగ్గర ఏం కాపలా పెట్టినారు చెప్పండి. మీ ఇంటి వాడి దగ్గర కాపలాలు లేవా? ఏమీ చెప్పాలి, మాట్లాడతారు. కొంతమంది ఇంటి దగ్గర కుక్కలను కాపలా పెడతారు. కుక్కలు జాగ్రత్త రాస్తారు. బోర్డు రాయిరా, ఇక్కడ కుక్కలు జాగ్రత్త అంటే కుక్కను పెడతారు. ఎందుకు? వాకి దగ్గర. ఎందుకు? ఇంట్లోకి ఎవరు రానియకుండా కుక్కను పెట్టుకుంటారు. కాస్త ఉన్నవాళ్ళు ఏమైనా పెట్టుకుంటారు? ఏమండి, వాచ్మెన్ పెట్టుకుంటారు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ అంటే బాడీగార్డులు పెట్టుకుంటారు. ఎప్పుడు ఇంటి ముందు ఎవరొకరు ఉండాలి. వాటి ముందు లేకపోతే వాళ్ళకి ప్రమాదం జరిగితే లేదా? వాటి ముందు ఎవరొకరు ఉండాలి. సరే, మన ఇంటి ముందు మన కుక్కలు లేకపోయినా, మనకు అయ్యేవి లేకపోయినా, మన ఇళ్ళ ముందు ఎవరు పెడతారంటే ఉంటారు చూడు, పని పాటు చేయకుండా ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళని పెట్టుకుంటారు. వాటిని పెట్టుకుంటారు లేదా? ఉంటారు. మాట్లాడే అమ్మాయి తలకాయలు ఉంటారా? వాటి ముందు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఆఖరికి ఎవరిస్తుందరూ పనులకి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? ముసలమ్మని కాపలా పెడతారు. ముసలోడికి ముసలమ్మ ఏ ఇంట్లో ఉంటారో వాళ్ళకి కాపలా పెడతారన్నమాట. కాపలా పెట్టి, జాగ్రత్త ఇంటికాడ నీ ముద్ద పెట్టి వెళ్తున్నాము, ఈ ముద్దని జాగ్రత్తగా ఉండి ఇక్కడే ఎటు బామాక అని చెబుతారు. అత్తలకి, కోడళ్ళు, కొడుకులు, తండ్రి చెబుతూ ఉంటారు. కాపలా అన్నమాట. ఇంటి ముందు కాపలా ఉంటారు. ఇంటి ముందు కాపలా లేకపోతే ఆ ఇంటికి ఏదో ఒక నష్టం జరిగిద్దని ఎవరైనా కాపలా పెట్టుకుంటారు. ఎవరు లేకపోతే తాళం వేసుకొని వెళ్ళిపోతారు. సొంతం చెప్పండి. మరి మన ఇంటికి ఎవరు ఉన్నారు? ఉన్నాడా మన ఇంటికి? యేసయ్య. సరే చూద్దాం. చాలా ఇళ్ళు ఉండయి. మరి టైం వరకు నడిపిస్తే దేవుడు అంతవరకు చెబుతాను. టైం అయిపోగానే ఆపేసేస్తారు. హల్లెలూయా. బైబిల్లో చాలా ఇళ్ళు ఉన్నాయి. చాలా ఇళ్ళలో వాకిల దగ్గర ఏమేమి ఉన్నాయో చాలా విషయాలు ఉన్నాయి. కానీ మీరు శ్రద్ధగా ఒక మాట వినండి. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక రౌడీ ఉన్నాడు. ఒక రౌడీ ఉన్నాడు అంటే దైవం చెప్పిన మాట మీకు చెబుతున్నాను. ఆ రౌడీ మహాకోపదారంట. వాడిని చూసి అంటే అందరూ తలుపులు వేసుకుంటారు. అని చెప్పండి. వాడు వస్తున్నాడంటే బజార్కి తలుపు వేసేసుకుంటారు. లోనికి వెళ్ళిపోతారు. ఎందుకు? వాడు రౌడీ, కోపదారి. వాడిని వాడికి మనం చూడొద్దని తలుపు వేసుకుని భయపడి మూసేసుకుంటారు. వాడు సంతోషపడుతున్నాడు. నేనంటే ఈ గ్రామానికి అడలు. సోదరు చెప్పండి. నేనంటే ఈ గ్రామానికి అడలు. అందరూ మూసేసుకోవటమే తలుపులు. సోదరు చెప్పండి. అందరూ మూసేసుకోవటమే. ఎవడు కలపడానికి వెళ్ళేదని ఉప్పొంగిపోతున్నాడు. ఉప్పొంగిపోతా ఉన్నాడు. ఆడు అట్టాగా బతుకుతున్నాడు. మరి రౌడీ కదా, ఆడు ఇష్టమని బతుకుతాడు. ఆడికి ఏదైనా ఆడి సాగు మీద భయం ఉండదు, పాప గీత ఉండదు కనుక బతుకుతూ ఉంటాడు. వాడు అదే సంతోషం. ఆడి సోదరు చెప్పండి. సరే, ఆ గ్రామంలో ఒక ఆమె ఉంది. ఆమె ప్రార్థనకి వెళ్తుందాము. ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం, సాకులు చెప్పిన వాక్యాలు విని ఏంటంటే దేవుని వాక్యం విన్నప్పుడు ఏమన్నా శత్రువులను కూడా ప్రేమించు అన్న. అని చెప్పాడు దేవుడు. నీ పగవారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు అని చెప్పాడు. ఇలాంటి వాక్యాలు వింటున్న ఆమె ఆ ఇంటి తలుపు తీసుకుని అక్కడ కూర్చున్నాను. ఆయన వస్తున్నాడు కదా, ఆ రౌడీనే ఆ పాపిస్ట్ వస్తున్నాడు.
అందరూ తలుపులు వేసుకున్నారు, టపా టపా తలుపులు వేసుకున్నారు బజార్లు. ఇక చినుకులు తాగింది, వర్షం వస్తుంది. ఇతను ఏదైనా ఇంటికి వెళ్దాం చూస్తే అందరూ తలుపులు వేసుకుంటారు, అందరూ తలుపు వేసుకున్నారు. ఏం ప్రార్థన వాక్యం అనుభవం కనుక ఏం తలుపైపోయేసరికి ఆ ఇంట్లోకి వచ్చేసాడు. ఆ రవిడి వచ్చేసాడు. రాంగ్ అనేసిందంట ఆమె, అయ్యా తడిచిపోయావు, ఇది కానీ కండబెట్టి తుడుచుకు, అయ్యా కండబెట్టి తుడుచుకుంది. ఏకాదేగా చూసాడు ఆమె, ఇంకా చూసాడు, కండబెట్టి తుడుచుకున్నాడు. వర్షం ఎక్కువైపోయి బాగా కేకమాలను బట్టి వర్షం పడుతుంది. అయ్యా కూర్చొని కుర్చీ వేసింది, కుర్చీలో కూర్చున్నాడు. ఆ కండబెట్టి తుడుచుకుంటా కుర్చీలో కూర్చున్నాడు. వేడి అన్నం వండేసింది, కూర వండేసింది. టైం మరి వర్షం ఎలవట్లేదుగా, అందుకని అన్నం కూర వండి, బాబు అన్నం కూర ఎప్పుడు తినయ్యా, ఎప్పుడు తిన్నావో తిని బాబా తిన్నాడు. తిన్న తర్వాత అప్పుడు ఆలోచించాడు, నేను రబుడీని కోపిస్తున్నాను. నన్ను చూసి అందరూ చెప్పండి, నన్ను చూసి అందరూ భయపడ్డారు. అందరూ భయపడి ఈ విధంగా తలుపులు వేసుకుంటారు. నేను రోజులను చూసి సంతోషపడుతున్నాను. అయితే ఏమేంటి తలుపు వేసుకొని కూర్చుంది, నేనంటే భయం లేదా? మరి వచ్చినందుకు నాకు పరిచయం చేసింది, కండవా ఇచ్చింది, కుర్చీ ఇచ్చింది, చక్కగా భోజనము పెట్టింది. ఏమిటి కారణం అని ఇతను ఆలోచన పడిపోయి, అమ్మ నన్ను చూసి అందరూ భయపడతారు, నేను కూడా అందరం చూసి సంతోషపడతాను, నేనంటే అందరికి అడలని నేను బాగా సంతోషపడుతున్నాను. ఇప్పుడు నువ్వు నాకు ఇంత పరిచయం చేసే దీనికి కారణం ఏంటంటే ఆ మంది యేసయ్య ప్రేమ. అయ్యా స్తోత్రం చెప్పండి. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ అయ్యా, యేసయ్య నిన్ను ప్రేమించాడు, అందుకని నన్ను ప్రేమించాడు. అమ్మా ఈ వందనాలు చాలా మంచిది. నేను విన్నాను బట్టి, నా మూర్ఖత్వ స్వభావాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, నాకున్న బలము ఆస్తిని బట్టి నేను గర్వించి తిరిగి అందరికి నేను మంచోడుగా లేదు. అందరు నన్ను చూసి తలుపేసుకుంటే వీడు మంచోడు కాదనేగా తలుపేసుకుంది. నేను దాన్ని చూసి సంతోషపడ్డాను. ఇప్పుడు నీ మంచితనం నేను చూసి కనుక నీవు చేసిన పరిచయం బట్టి నాలో ఉన్న ఈ కర్మ, ఈ రౌడితనం, ఈ కోపాన్ని నేను కూడా తగ్గించుకుని నేను కూడా ఆ ప్రేమ స్వరూపు నేను కూడా నమ్ముకుంటాను. అయ్యా చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం మారి అతను మంచి మనిషిగా తీర్చబడు. ఇప్పుడు అందరూ ఆయన ఏం చేశారు? ప్రేమించారు. మనం కూడా అటువంటి కఠినత్వంగా ఉంటే, మరి గయ్యాళగా ఉంటే, అతడు తగాదకూరని ఆయన చూసి మనం భయపడతాము. వాడు సంతోషపడతారు, వాళ్ళు నన్ను చూసి అడగనుకుంటారు. కానీ వాళ్ళకి అసలు సంగతి వాళ్ళకి మనం కూడా ఎవరినైనా ప్రేమిద్దాం. కనుక ఆమె వాకిడిలో ఎవరిని ప్రేమించిందంటే ఒక కోపిష్ని. అంటే ఇప్పుడు ఇల్లు వాకిలు తెలుస్తుంది, ప్రేమించింది. ఆధ్యాత్మికంగా ఏంటంటే మన దేహమే దేవుని ఇల్లు, ప్రతి ఒక్కరి చేత కట్టబడును, ఆ ఇల్లు దేవునిది అన్నాడు. ఎబ్రీ రాసిన పత్రిక 3:6 వచ్చి చూడండి. ఆ ఇల్లు ఎవరంటే మనమే. 3 క్రీస్తు కుమారుడయ్యుండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్న ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును దేవుని సొంతం చెప్పండి. ఇల్లు ఎవరు? మనమే. ఇంటికి వాకిలేది? ఇంటికి వాకిలి నోరే. ఇంటి కిటికీలు అయ్యి కళ్ళ కిటికీలు, నోరు వాకిలి, హృదయం ఇల్లు. సొంతం చెప్పండి. హృదయం నిండి దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. అందుకే ఆ హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. అందుకే ఆ వాక్యం తెరిచిండి అతన్ని ఆహ్వానించింది. ఆమె ఒక వ్యక్తిని మార్చగలిగింది. స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి మార్చడం వల్ల ఆ బజారు ఊరులందరూ కూడా అతి సంతోషభరితులయ్యారు. స్తోత్రం చెప్పండి. అలాగే మనం వాటి ముందు ఎవరున్నారు? ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులారా అంటే తోడబుట్టినోళ్ళు కలిగి విశ్వాసలే, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కజల్లులు అవ్వచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం కడబడ్డా కనుక మనం అందరం అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము. హల్లెలూయా చెప్పండి. అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళం కనుక ఇప్పుడు మనందరిలో ఏముండాలంట? సొలుగుడు ఉండకూడదంట. బైబిల్ చెప్తున్న మాట ఏముండకూడదు? మీ సొనకు కూడా. ఎందుకంటే న్యాయాధిపతి మీ వాగిట అది.
న్యాయాధిపతి మన వాడు నిలిచాడు కనుక మీరు సొనుక్కోవద్దు. ఒక సహోదరు సొనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, గొనకొద్దు. ఎందుకంటే న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీ ముందు యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు, హల్లెలూయా, న్యాయాధిపతి ఉన్నాడు కనుక, నీ వాకిట ఉన్నాడు కనుక, ఆయన తీర్పు తీర్చే దేవుడు కనుక నీవు సొనగొద్దు. స్తోత్రం చెప్పండి. సొనుక్కోమాకండి. సొనుగుడు చాలా ప్రమాదం. సొనుకులు అరణ్యంలో రాలిపోయారంట, లక్షల మంది రాలిపోయారంట పాపానికి గురై, దేవుని పాపానికి. సొనుగుడు మనకు ఉండకూడదు, గొనుగుడు మనకు ఉండకూడదు. మనమందరం సహోదరి ఆయన రక్తంలో కడబడిన వాళ్ళు, ఆయన ఆహారం తినేవాళ్ళం, ఒకే పాత్రలో తింటున్నాం, ఒకే పాత్రలో తాగుతున్నాం, ఒకే తండ్రి కింద బొత్తున్నాం, ఒకే సంఘంలో ఉంటున్నాం కనుక మనలో సొనుగుళ్ళు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఎవరంట ఆయన? న్యాయాధిపతి అనగా పరుపు అయిన యేసు. ఆయన న్యాయాధిపతి. ఈ లోక న్యాయాధిపతులు ధనం కొరకు చెప్పండి, తప్పుని మంచిగా మారుస్తారు, మంచిని తప్పుగా మారుస్తారు. ఎందుకు? ఈ న్యాయాధిపతులకు ఏముంది? డబ్బు కావాలి, అంగు కావాలి, ఆస్తి కావాలి కనుక పేదవాడి పట్ల చూపరు, ధనవంతుల పట్టే చూపుతారు. కానీ ఆ న్యాయాధిపతికి ధనవంతుడిని పేదవాడిని లేదు, ఆయన అందరికీ సమానం. ఆయన పక్షపాతి కాదండి మన ప్రభు. కనుక ఒక ఇల్లు చెబుతాయి. ఆయా కొన్ని గృహాలు, చాలా గృహాలు ఉన్నాయి. ఒక ఇల్లు చెప్పి నేను ముగిచ్చేస్తాను, టయానికి ముగిచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదో చూద్దాం. ఆ ఇంటి దగ్గర ఏముందో చూద్దాం. ఆదికాండం 4:7 ఆదికాండం 4:7 నీవు సక్రియ చేసేలా తలెత్తుకొనవా సక్రియ చేయనెడలా వాకిట పాపము. అది మొట్టమొదటి ఇంటి దగ్గర ఏముందంట? ఇంటి వాకిటి దగ్గర ఏముంది? గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుడు వచ్చి కయ్యూను అడుగుతున్నాడు. కయ్యూను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అన్నాడు అంటే, కయ్యూను అంటాడు, ఏంటి నా తమ్ముడు కానీ కాపలా పెట్టావేంటి? కయ్యూను, నీవు కూడా మంచి పని చేస్తే నువ్వు కూడా తలెత్తినవాడు. నువ్వు చేసిన పని దుర్మార్గం పని. ఏం చేసావు? నరహత్య చేశావు. మొట్టమొదటిగా నరహత్య కయ్యూను చేశాడు. ఎవరు చేశాడు? ఇరుగు వాళ్ళన, పొరుగు వాళ్ళన, బంధుమిత్రులనా? కాదే, సొంత తన ఎంగిలి పాలు తాగిన తమ్ముడు చంపేశాడు. సొంత తమ్ముడే కదా. ఈయన ముందు పుట్టాడు, తర్వాత పుట్టాడు. ఈయన తాగిన పాలు, ఎంగిలి పాలు తమ్ముడు తాగాడు. తమ్ముడు చంపేశాడు. ఏం చంపేశాడు? తమ్ముడు క్రియలు బాగున్నవి, అన్న క్రియలు బాగాలి. తమ్ముడు క్రియలు అంటే తమ్ముడు దేవునికి ఇచ్చిన అర్పణ హృదయపూర్వకంగా ఎత్తుకొచ్చి అర్పించాడు. అర్పణ. ఈయన తప్పతాలు తీసుకొచ్చి హృదయపూర్వకంగా ఇవ్వలేదు, ఏదో ఇవ్వాలి దేవుడికి అన్నట్టుగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు ఈ ఏబేలు అర్పణ అంగీకరించాడు, అతను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈయన అర్పణ అంగీకరించలేదు, ఆశీర్వదించాడు. అందుకని ఇప్పుడు ఈడుంటే ఈయన్ని ఆశ్రయిస్తాడు, వీడు లేకపోతే నన్నే వచ్చింది, నాకే వచ్చింది ఆశ్రదం అని చెప్పి పొలం తీసుకెళ్ళి రహస్యంగా తమ్ముడిని కొట్టి చంపేశాడు. చంపితే రక్తం అంట దేవునికంట మొరపెడుతుంది. రక్తం అనగా ప్రాణం. ప్రాణం ఎప్పుడు దేవుని మొరపెట్టాలి. స్తోత్రం చెప్పండి. ప్రాణం దేవునికి మొరపెట్టాలి. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు
అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీరు అడుగు జాడలలోనే ఎంబడింతు ప్రభో, ఇలలో ఎంబడింతు ప్రభో. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నేను మరువకునా. నా యేసు చేసిన మేలను నేను మరువకునా. నా ప్రాణమా, నా సమస్తమా. హల్లెలూయా. తిరిగి చెప్పండి తల్లులారా, దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. ప్రాణం మొరపెడితే ఆ మొర ఆలకించట దేవుడు కయ్యను దగ్గరికి వచ్చాడు. కయ్యను వాగిట పాపము వచ్చి. కయ్యనింటి ముందు ఏమో చెప్పండి. అది ఈ రోజు నీ ఇంటి ముందు ఏముంది? పాపం ఉన్నదా, పరిశుద్ధత ఉందా నీ ఇంటి ముందు? నీ హృదయంలో ఏముంది? నీ ఇంటి వాకిలి దగ్గర ఏముంది? నీ నోట్లో ఏముంది? వాకిలి నోరు. హృదయం అనే ఇల్లు, వాకిలి నోరు, నివసించే ఇల్లు, ఇంటికి ఉన్న వాకిలి ఏముంది? నీ ఇంటి ముందు పాపం ఉందా? నీ ఇంటి ముందు పాపం పొంచి ఉంది. ఓ మాట చెప్తాను. నేను 2000లో ఉప్పాళ్ళపాలెం సేవ చేయడానికి వెళ్ళాను. ఉప్పాళ్ళపాలెం సేవ చేస్తాను. ఉప్పాళ్ళపాలెం 2000 అంటే ఇప్పుడు 2026 సంవత్సరాలు అక్కడ సేవ ప్రారంభించి. అప్పుడు ఆ ఉప్పాళ్ళపాలెంలో యేసు ప్రభు అనే వాళ్ళు ఎగరనమాట. అక్కడ ఎవరికి తెలియదు. ఆ ఊరిలో ముచ్చినేరుపాలెం ఒక ఆమె క్రైస్తవురాలు. ఆమె తన కుమార్తె, రెండవ కుమార్తెని ముచ్చినేరుపాలెం నుంచి కుమార్తెని ఎక్కడ ఇచ్చిందంటే ఉప్పలపాలెం ఇచ్చింది. పెద్ద కుమార్తెని గుడికాలంకలు ఇచ్చింది. అయితే ఆమె కలరా వచ్చినప్పుడు ఆమె అనుకుందంట, ముచ్చింజేరుపాలెం ఆ తల్లి అనుకుందంట బిడ్డ కోసం, అయ్యా నా బిడ్డకి కలరా తగ్గిపోతే, వాంతులు ఎన్ని తగ్గిపోయి సావుబతులు కొట్టుమిట్లాడుతుంది అయ్యా, నా బిడ్డను బతికిస్తే నేను ఆ గ్రామంలో ఒక సేవకుని తీసుకెళ్ళి సాక్షి చెప్పించి సేవకుడి ద్వారా వాక్యం వినిపిస్తానయ్యా అని మొక్కుందంట. అనుకున్న ముక్కుడు ప్రకారంగా తన చిన్న కూతురు దేవుడు స్వస్థపరిచి బతికించి. స్వతం చెప్పండి. బతికిన తర్వాత ఆమె ఆత్మీయ తండ్రి ఎవరంటే కొత్తపాటి బెంజమిన్ గారు. ఆమె ఆత్మీయ తండ్రి బెంజమిన్. ఇప్పుడు కనగాల్లో వాళ్ళ బంధువులు ఒక ఆయన చుట్టూ ఉన్నాడు. ఆయన సేవకుడు, ఆయన పేరు చక్రయ్య గారు. గుడికాలం కూడా సేవ చేస్తున్నా కనుక నా పేరు వేసాను. ఈ ముగ్గురిని పెట్టి ప్రార్థన చేసిందంట. ఇప్పుడు అన్నిల మధ్య తీసుకెళ్ళాలి. ఉప్పాళ్ళపాలెంలో అక్కడ ఉప్పాళ్ళంక దేవత కొలుస్తారు. వాళ్ళందరూ 100 గడప పైనే ఉంటుంది. ఉప్పాళ్ళంక దేవత కొలుస్తారు. సంవత్సరానికి 50 గొర్రెలు అక్కడ బలిస్తారన్నమాట. ఆ దేవతకి అక్కడ తిరణాలు చేస్తారు. అక్కడ గుడికి చుట్టాపల బళ్ళు తిరగడానికి అన్నిటి ఖాళీ ఉంటుంది. అయితే అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ ముగ్గురిని ఎవరిలో తీసుకెళ్ళాలి ప్రభు అని చెప్పి ఆమె ప్రార్థన చేసాం. దర్శనం వరం ఉందన్నమాట. ఆమె పేరు సీతమ్మ. దర్శనం ఉంటే ఆమె చెప్పింది, ప్రార్థన చేస్తే ఎలుపుని చూపించాడు దేవుడు. గుడికాలని పాచకాలు చూపించాడు. ఈ ఎలుపుని చూపించడానికి ఆమె ఏం చేసింది, వచ్చాయా నేను మీకు ప్రార్థన చేశాను, ప్రార్థన బట్టి ఆ ఊరిలో సువార్త చెప్పడానికి నేను చూపించాడు దేవుడు, నువ్వు రావాలయ్యా అని. సరే మేము కూడా ప్రార్థన చేస్తాం. సరే అమ్మా వెళ్దాం అన్నాం. అక్కడ నుంచి గుడికాలం చేలేజర గారు వాళ్ళు భార్య మరి మేము వెళ్ళాం. ఆమె సాక్ష్యం చెప్పింది, వాక్యం చెప్పాను. స్తోత్రం చెప్పండి. వాక్యం అక్కడ నుంచి అడిగినట్టే అయ్యా వారం వచ్చి మాకు వాక్యము చెప్ప. అప్పుడు నేను అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. ప్రతి గురువారం నైట్ వెళ్తున్నాను. అక్కడ గురువారం నైట్ వెళ్ళి వాక్యం చెబుతున్నాం. ఆ రోజు కాలఘట్టంలో వస్తాం. అద్దెగొరపాలెం నుంచి ఉప్పలపాలెం అంటే కాలం దగ్గరగా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్ దగ్గరగా ఉండేది. ఆ కాలుగట్టును వస్తుంటే ఒక 3 పరుగుడు పెద్ద అది చూడ సిగరెట్ సైకిల్ ఎక్కేసి అది మాకన్నా ముందు వచ్చేసిందేమో, మరి మేము ముందేమో వెళ్ళి ఆ తలుపు దగ్గర గోతం, అప్పుడు గోతాలు అనమాట, సాపులు లేవు, గోతాలు వేసారు. వాళ్ళు కూడా పేదరికం. గోతాలు వేసారు. గోతం మీద కూర్చుని మౌనంగా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. పక్కింటి ఆయన పేరు జగన్ గారు. ఆయన చేపల వ్యాపారం చెరువు పైన. ఆయన అదే టైంకి వచ్చి అంటున్నాడు, శివ నీ ఇంట్లో పాము ఎక్కుతుంది, గడప ఎక్కేస్తుంది, వాకిలు ఎక్కేస్తుంది, పాము అన్నాడు.
వాళ్ళందరూ పనిచేసరికి మాటలని పామేసింది. వర్షాటికి వెళ్ళి మంచం వేస్తుంటే ఆ మంచం కింద చుట్టేసుకుని పడు. అప్పుడు కాబట్టి లేచి దీపం వెలిగించాం, కరెంట్ లేదు, దీపం వెలిగించి చూస్తే అప్పుడు కొట్టి చట్టేసి. అంటే ఏం చెప్పానంటే అది పొంచి ఉండిద్ది, అది వచ్చేస్తుంది. ఎందుకు దాని మీద ఎక్కించగల సైకిల్ నన్ను కాటలేదు. దాని పాపం మీద పామేగా ఆ రోజు అవ్వమ్మతో మాట్లాడింది. పామనగా పాపము, పాపమనగా పామే. పాము అంటే మధ్యలో పాదీసేస్తే పాము, మళ్ళీ ఇంకో అర్థం వెళ్తే పాపము, పాము పాపము. అర్థమైందా? పాము ఆ రోజు మాట్లాడింది, మీ దేవుడు ఏమి తినమన్నాడా? అందరిని మాట ఈ చెట్టుపడి తినద్దు అన్నాడు. నిజమేనా? తిను, చచ్చిపోవు. తింటేమో చచ్చిపోతాని చెప్పాడు మా తండ్రి. నువ్వు సావనే చావు తినంది. పాము మాట్లాడుతుంది. అక్కడి నుంచే పాపము అందరికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. పాపం అక్కడి నుంచి వచ్చింది. అందుకే భక్తుడు రాశాడు, పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరి. ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా, ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా పరిపూర్ణ శాంతి నీకు లభించగా, పరిపూర్ణ శాంతి నీకు లభించగా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరి. సోదరి, సోదరుడా, పాపం హృదయం ఉంటే సమాధానం ఎట్లుంటుంది? పాపం మీద ఉన్నది ఆశ. అందుకే దావీదు భక్తుడు కీర్తనకారుడు 4:5 మాట అంటాడు, భయపడి పాపం చేయకుడు అంటాడు. చదవండి ఆ మాట, భయపడి పాపం చేయకుడు అంటాడు. అక్కడ చదవాలి. 4:5 నీతియుక్తమైన బలులు అర్పించుచు అది భయమునంది. ఏమునందంట? భయమునంది పాపం చేయకుడు అన్నాడు. అయితే భయం ఉంటారు కానీ పాపం మానరు. అర్థమవుతుందా? మందిరానికి రావాలని ఉండిద్ది. మందిరం అంటే భయమే, సేవకుడు అంటే భయమే. కానీ పాపము మాతారా? మానరు. అవ్వ మానిందా? దేవుడు అంటే భయమే. తినొద్దన్నాడని భయం ఉంది, కానీ చెప్పిన మాటకి ఏసేసి తీసుకుంటుంది. ఈనాడు కూడా భయం అనేది ఉండేది. కానీ ఇప్పుడు భర్త ఉన్నాడండి, భర్త ఉన్నాడు, భర్త పనికి వెళ్ళాడు, పాపం చేసింది భార్య అనుకో, భర్తతో భయం ఉంది కానీ పాపం మానిదా? ఇప్పుడు తాగుబోతే భర్త ఉన్నాడండి, తాగితే నా దేహం చెడిపోయిన సంగతి తెలిసి కూడా తాగుడు మానడు. మాట్లాడా? అందుకే భయపడి పాపం పొంచి ఉంది. ఇప్పుడు పాపము పొంచి ఉంది. ఎవరిని ఎప్పుడు కాటేద్దామని చూస్తుంది. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అది ఎక్కడుందంట? వాగిటే ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఏ ఊళ్ళో లేదు, నీ వాటి దగ్గరే ఉంది పాపం. అందుకే దేవుడు చెప్పాడు, కయ్యోను నీ ఇంటి వాకిట పాపం పొంచి ఉందంటే దాగి ఉంది అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. దాగి ఉంది పాపం. ఇదిగో మన వార్తలు వింటా ఉంటా, అప్పుడు కొంతమంది చేపలు చెప్తే కూడా వింటా ఉంటా. అప్పుడు ఒక ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని అతనమ్మటి వచ్చేస్తుంది రైలు బండి వచ్చేస్తుందంట. రైలు బండి వచ్చేస్తా అంటే మనకు తెలియదు, చెప్పుకుంటే విన్నా కానీ నేనేం చూడలేదు తల్లి. నేను చదవదు, యూట్యూబ్లో వస్తే చూసి విన్నా చెప్పే సేవలు చెప్పిన మాట అంట చేసింది. ఏంటంటే ఆ ఉంచుడు అన్నాడంట, నేను నీతో ఉండాలంటే నీ కూతురు చంపేసేస్తేనే నువ్వు నా వెంట రా, లేకపోతే రామాకాంత అంట, రామాకాంత అంటాడు. నీ కూతురు ఎందుకు మన మధ్యన నువ్వు వస్తున్నావుగా, నన్ను నేను కావాలి వస్తున్నావు, నీ భర్తను వదిలిపెట్టి వస్తున్నావు, నేను కావాలి వస్తున్నావు కనుక మరి మధ్యలో కూతురు ఎందుకు, దాన్ని చంపేసే, అప్పుడు నీతో ఉంటానని అంటాడు. ఉంచుకున్నావు. ఆ రైలు బండిలో ఆ పిల్లలు ప్యాస్కి వెళ్ళిందంట, బాత్రూంలోకి, తల్లి కూడా వెనకాల వెళ్ళిందంట.
వీళ్ళు ఆపడిన పిల్లని 13 సంవత్సరాల పిల్లంట 13 సంవత్సరాల పిల్లని ఆపడిన కత్తి పెట్టి మెడకాయ పోసేసి తలుపు గడేసి పెట్టి రైలు వాషింగ్ చేసి ఆయన చూసి క్యావని ఆకలిస్తే అందరూ పరిగెత్తుకొచ్చారు. ఏముంది? రక్తమడుగులో చచ్చిపోయింది బిడ్డ 13 సంవత్సరాలు. చక్కని బిడ్డ చూడండి. పాపానికి భయం లేదు. 10 నెలలు మోసింది. నిప్పులు పడి వేదన పడి కంది, ముడ్డి కడిగింది, మూతి కడిగింది, గోరు ముద్దలు పెట్టింది, సంకనెత్తుకు తిప్పింది, మంచి వస్త్రాలు ధరింపజేసి పుట్టించి పెట్టింది, కట్టించింది, సంతోషపడింది, అంత చూసింది, అంతగా పెంచింది. 13 సంవత్సరాలు పెంచి కామం కోసం 13 సంవత్సరాలు పెంచిన తల్లి బిడ్డని కసాయితనంగా పోసేసి కామానికి పాపం పంచుండదా? పాపం పంచుండదా? అది ఎప్పటికి 15 రోజులకి రైల్వే అందరూ గవర్నమెంట్ అందరూ దాన్ని తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అలా అక్రమ సంబంధాన్ని పెట్టుకుని బిడ్డను చంపేది. వాడేం చేశాడు? ఈ కామం కోసం నీ బిడ్డనే చంపేసావు, నీ భర్తను వదిలిపెట్టొచ్చావు, నీ బిడ్డను చంపేసావు. రేపు నేను కాదని నువ్వు కూడా వస్తాడు, ఆడిని కూడా చూసి నన్ను చంపేస్తావు, ఆడు చంపేసావు. పాపం కొంచెం కత్తి వాడేవాడు కత్తితోనే మరణిస్తాడని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన బిడ్డలారా. కయ్యూను వాకిట పాపము పొంచి ఉంది. కడపటి నాల్లో ఉన్నాము, జాగ్రత్త. నీ ఇంటి వాకిటి ముందు ఏది ఉంది, ఏది ఉందో జాగ్రత్త. బైబిల్ చాలా వాక్యాలున్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే శనివారం పగలు రాత్రి కూడా సబ్జెక్ట్ చెబుతాను. అందరూ కూడా విని నేర్చుకుని ఆత్మీయ మీరు పొందుకోవాలి. ఆత్మీయ మీరు పొందుకోవాలి. మన వాకిటి ముందు ఏముందో తెలుసుకోవాలి. చాలా మంది విషయం. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు రెండో మాట అక్కడే ఆ ఇంటి ఆ విషయంలోనే. ఇప్పుడు అననీయ సప్పీరు ఉండాలి. చూడండి ఒక మాట. అపొస్తలుల కార్యం గ్రంథం 5:7 అపొస్తలుల కార్యములు. నేను ముగిచేస్తా, టైం అయిపోతుంది. అపొస్తలుల కార్యముల గ్రంథము 5:7 ఇంచుమించు 3 గంటల సేపటి తన భార్య జరిగింది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? ఆ భూమిని ఎందుకు అమ్మారా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఆమెను అడిగాను. అందుకు అవును ఇంతకే అని చెప్పాను. చెప్పింది. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను చూడండి అంటున్నాడు. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు ఎక్కడున్నాయి? నీ వాకిట నుంచున్నాయి. నీ భర్త చచ్చిపోయాడు, నీ భర్తను తీసుకెళ్లి పాతి పెట్టారు, వాళ్ళు వచ్చి నీ వాకిటి ముందు నుంచున్నారు అన్నాడంట పేతురు గారు. వారు నిన్ను కూడా మోసుకుపోతారు. ఇద్దరికి ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె కూడా ఆ పాదం కూడా అది కూడా. ఎందుకంటే వీళ్ళు ఎవరు? వేషధారులు అన్నమాట. వీళ్ళు వేషధారులు. యేసు వారు మరణించాడు, తిరిగి లేచాడు, 3 దినాలు లేచాడు, 40 దినాలు ప్రజలు అందరూ కనపడు, 70 మంది శిష్యులు తయారు చేశాడు. ఎల్లన్నీ మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత మీరు ఏ పట్టణానికి వెళ్తారో ఆ పట్టణంలో ఉండమని ఇతరులను పంపించాడు. వీళ్ళందరూ సువార్త బోధిస్తున్నప్పుడు రోగులు స్వస్థపడుతున్నారు, పాపులు రక్షించబడుతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చనిపోయిన సైతము బ్రతుకుతున్నారు, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి కనుక ఓ జనం ఇస్తానికి వచ్చి రక్షణ పొందుతారంట ఆ రోజుల్లో. హల్లెలూయా. అప్పుడంట అపోస్తలులందరూ, అప్పుడంట ఉన్నవాళ్ళందరూ కూడా విశ్వాసులందరూ ఈ దగ్గర వాక్యం విశ్వాసులందరూ చేయించారంట. వాళ్ళకున్నది అంతా అమ్మి కలిగింది అమ్మి ఎత్తుకొచ్చి పేతురుగా దగ్గర పెట్టారంట. స్తోత్రం చెప్పండి. పెట్టి అందరూ సముష్టిగా భోజనం చేస్తున్నారు. అందరూ ఉండడం లేదు, లేడం లేదు. అందరూ కలిసి ఆస్తులు అమ్ముకొచ్చి ఆయన దగ్గర పెట్టి అందరూ కలిసి తింటా సువార్త పని చేసి అనేకులకు యేసు ప్రభువే దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోకం, లేకపోతే చచ్చిపోతాము, ఆయన నమ్ముకమ్మంటే ఇదిగో నా రోగం తగ్గింది, నా దెయ్యం పోయింది, నేను చచ్చిపోయిన బతికాను, నా సమస్యలు తీరిని, నా అప్పులు తీరిని సాక్ష్యాలు చెబుతున్నారంట. అప్పుడు అందరు పెడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా అంటే విశ్వాసం. అంటే ఎవరు? అననీయ సప్పీరు కూడా విశ్వాసం. వీళ్ళంటే మనం కూడా పొలంని ఎత్తుకెళ్ళి పాత్రలు పెడదామంటున్నారు. పొలం అమ్మేశారు, 1,00,000 రూపాయలకి అమ్మేశారు. అందుకే మీరు 1,00,000 రూపాయలకి అమ్మేశారు.
అమ్మేసిన తర్వాత వీళ్ళిద్దరు అనుకున్నారంట, ఏమమ్మా మరి నేను ముందే వెళ్తా ప్రార్థనకి, నేను ముందే వెళ్తా, అదేంటి ప్రార్థన కదా, నేను ముందే వెళ్తా ప్రార్థన, నేను వెళ్ళి ఈ డబ్బు ఎత్తుకెళ్ళి పాస్టర్కి ఇచ్చేస్తా, పాస్టర్కి ఇచ్చేస్తా. ఆయన తర్వాత నువ్వు అన్నం కూరండి గుడ్లన్నీ అండేసుకుని తలుపు తాళం వేసుకుని రా, వచ్చినాక నిన్ను అడుగుతాడు, అమ్మా మీ ఆయన ఇంత ఇచ్చాడు అందుకే అమ్మేది ఇంకేమన్నా ఇంకేమన్నా అమ్మేదని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి, ఎందుకు అమ్మేమని నువ్వు చెప్పాలంటే ఇద్దరు ఏం చేశారు, ఏకీపించుకున్నారు. ఇద్దరు ఒక మాట మీద ఉండాలి, ఇద్దరు ఒక మాట మీద ఉండి ఏకీపించారు కనుక నేను వచ్చినా కూడా అది చెబుతాలే అమ్మాలి. ఇక వెళ్ళారు ఇద్దరెవరు వేస్తారు. ధనము ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం అన్నాడు. ధనం నమ్ముకున్నాడు పాడైపోతాడంట, నీతి మంత్రుడు సిగురాకు వెళ్ళి వర్తిల్తాడని వాక్యం. నేను సూత్రం చెప్పండి, మన ఉపాసకుడు చెప్పే ధనాన్ని గురించి నమ్ముకుంటే ఏమొచ్చిందో లేకపోతే నమ్ముకపోతే ఏమవుతుందని చెప్పాడు. హల్లెలూయా. ఆయన నేర్చుకుని రాసుకుని వెళ్ళాడు. సూత్రం చెప్పండి. అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరంటే వేస్తారు, ₹1,00,000 అమ్మారు కదా, 10,000 దాచుకుని 90,000 వెళ్ళి పాస్కర్కి ఇచ్చాడు. పాస్కర్ అంటే అనుమానం వచ్చింది, ఆత్మ కలిగిన వాడు కదా. పేతురు ఎవరు అనుకున్నా పరిశుద్ధాత్మ కలిగిన వాడు అనంట. పేతురు అన్నాడంట, అనయ్యా ఇంతకు అమ్మేవు పొలమా అన్నాడు. అనుమానం వచ్చింది, ఇంతకు అమ్మేమన్నాడు. ఇంతకు అమ్మాను అయ్యారు అన్నాడు. ఎందుకు దేవుని ఆత్మను మోసపోతున్నారు, ఎందుకు అబద్ధం ఆడుతున్నా అంతా అన్నాడంట. పేతురు గారి ముందు అన్నయ్య చచ్చిపోయాడు, ప్రాణం పోయింది, చచ్చిపోయాడు. ఇంటి తీసుకెళ్ళి పాతేయమన్నాడు. ఇంటికి తీసిపోవాలా, సమాధి పెట్టిలో పెట్టలా, ఏమండి ఊరంతా పిలువలా, గ్రామం అందరూ పిలువలా, అందరూ తప్పిళ్ళు మేళాలు తెచ్చి టపాకాయలు మోగించి తీసుకుపోవాలా. సేపుడు చెప్పాడంటే తీసుకెళ్ళి పాతేశారని మనంటే యవనస్తులకి పాతేశారని. పాతేసినాక పేతురు గారు ఇంటికి వెళ్ళంట ఆమె సప్పిరింటికి అప్పుడే బయలుదేరుతున్నారు, బయలుదేరుతున్నంట మందిరానికి వస్తాను. ఈయన వెళ్ళాడంటే ఇద్దరు లాన్కి వెళ్ళిన తర్వాత సప్పిరా వాళ్ళని ఎంతకు అమ్మేరా, అవునా ఎంతకు అమ్మాము, ఎంతకే చెప్పండి, ఎంతకే 90,000 అని 10,000 దాస్తున్నారు అన్నమాట. సూత్రం చెప్పండి, ఎందుకు దాచుకోవాలి, నీ సొమ్ము నేరే ఉందిగా, నీకేం దేవుడికి ఇచ్చి దాంట్లో హృదయపూర్వకం దేవునికి, నువ్వు దేవునికి ఇచ్చేది హృదయపూర్వకంగా ఇస్తే దేవుడు నిన్ను హృదయపూర్వకంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కొనుక్కుంటా నేను ఇత్తన బతుడు ఈ సాపుడు, నేను ఈ పోతే ఈ సాపుడు బతకడని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వే నష్టపోతావు. ఇప్పుడు ఈమె అందుకన్నా నిద్రకు ఇప్పుడు అన్నాడు పేతురు గారు అన్నాడు, ఎందుకు అబద్ధం ఆడుతున్నా, నీ భర్తను పాతి పెట్టిన వారు పాదాలు నీ వాకిటి ముందున్నది. ఎందుకు దేవుని ఆత్మను మీరు మోసపుస్తున్నారు, ఎవరితో అబద్ధం ఆడుతున్నారు మీరు, నాతో కాదు దేవుని ఆత్మతో అబద్ధం ఆడుతున్నారు, జాగ్రత్త. అంతే ప్రాణం పోయింది. స్తోత్రం చెప్పండి. ఏం పొంచుందండి, పాపం పొంచుందండి. అందుకే ఆమె సభ్యుల కుటుంబం జీవితం పాడే పాపం ఎక్కువైంది కనుక దేశం ఏం మిగిలిన అయ్యోని ఏం లేదు, పొలాలు పోని అన్ని పోయి దేశం తిరుగు. గంగరెద్దుళ్ళు అంటారు చూడండి, వాళ్ళు తిరుగుతారు, అన్ని తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళుగా దేశదిమ్మర్లు విశ్వాసంలో దేశదిమ్మర్లు అయిపోయారు చాలా మంది. అవలేదా, తాగుబోతులై తిరుగుబోతులైపోయి, వదరబోతులై, తిండిపోతులై, నిద్రపోతులై, భార్యను చూడక బిడ్డను చూడక, ఇంటి సరిగి రాక, పని పాటలు లేకుండా ఎవడు రూపాయి ఎత్తాడో, ఎవడు దగ్గర తిందామా, ఎవడితో మాట్లాడదామా, ఎవడు ఎత్తాడో పక్షాన్ని అనటం, పని చేయటం, ఆడి దగ్గర రూపాయి తీసుకోవడం, తాగటం, తిరగటం, తినటం, కొనుక్కాటం. వీళ్ళు ఏమవుతున్నారు, ఇప్పుడు దేశదిమ్మరులు అయిపోతున్నారు. దేశదిమ్మర జీవితం వచ్చింది ఈనాడు చాలా మందికి. అందుకే అంటున్నాడు మొదటి మాటలో, న్యాయాధిపతి నీ వాగిట నిలిచి ఉన్నాడు, జాగ్రత్త. హలో చెప్దామా, అందరు గట్టిగా చెప్పాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నా, మాట పరిశుద్ధాత్మ దేవుడు, నీ వాగిట న్యాయాధిపతి ఉన్నాడా, నీ వాగిట పాపం ఉందా, ఏదుందో ఇప్పుడే పరీక్షించుకుని ప్రార్థన చేయి. న్యాయాధిపతి నీ కొరకు నా కొరకు 2026 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో 3 మేకల మీద వేలాడి రక్తం అంతా కాచి ప్రాణం పెట్టి తిరిగి లేస్తాగా రాబోతున్నాడు. న్యాయాధిపతి వస్తున్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గర ఎవరు ఏ తప్పు దాటన తీలు లేదు. ఆయన దగ్గర అన్ని మరుగయ్య ఉంటాయి, అన్ని తేటగా కనపడితే. ఈ ఉదయకాలం వాక్యం ఉన్న దేవుని పెట్టారా, కయ్యూను బట్టి గట్టి పట్టింది మనకి జాగ్రత్త. మనం కయ్యూను బట్టి
ఏం చేయాలి ఒక మాట చెప్తాను చూడండి. నిర్గమాకాండం 12:13 త్వరగా అయిపోయిన టైం. మీరున్న ఇండ్ల మీద మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్షింపచేయక మిమ్మల్ని శపించకుండా దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును ఐగుప్తు దేశం తెగులు మీ మీదికి రాదు. సూత్రం చెప్పండి. ఐగుప్తనగా లోకము, ఐగుప్తనగా పాపము, ఐగుప్తులో అనేక రకాలుగా జీవించాలని తన అద్భుతాలు చేసినా కూడా ఫరో మనసు కఠినమైపోయింది. ఫరో మనసు హృదయం మారలేదు, కఠినమైపోయింది. ఇంకా బాధ పెడుతున్నాడు. అప్పుడు అన్నాడు, మోషే ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా ఒక మేక పిల్లను కానీ ఒక గొర్రె పిల్లను కానీ వధించి ఆ రక్తం పాత్రలో పోసి ఆ పాత్రలో ఇసోపు కుంచితో ముంచి నిలువు కమ్మికి అడ్డ కమ్మికి ఆ రక్త గుర్తు రాసుకోమా. ఈ రాత్రి నేను సంహారదూతను పంపించబోతున్నాను. సోదరులు చెప్పండి. ఏ ఇంటికి రక్త గుర్తు లేదో ఆ ఇంటిలోకి ఆ సంహారదూత వెళ్ళి ప్రతి తొలిసూలు బిడ్డని చంపేస్తున్నాడు. అప్పుడు ఆ మాటకి మోషే గారు ఎప్పుడైతే చెప్పాడు, ఇశ్రాయేలు బంధువులు కూడా చెప్పండి, ఆ సేవకుడు చెప్పిన మాట విని ఏం చేయడు ఇప్పుడు చెప్పండి. సేవకుడు మాట విని గొర్రె పిల్లని మేక పిల్లని కోసి ఆ రక్తాలు ఎవరింటో గొర్రె పిల్లన్నా మేక పిల్లన్నా ఏదున్నా కోసి ఆ రక్తం అంట ఆ వాకిలికి నీళ్ళు కమ్ముల మీద అడ్డ కమ్ము మీద వేసి వాడు తింటున్నాడు. ఆ రాత్రి బయలుదేరిన సంహారం తులసూరు బెడ్ లేకుండా అందరూ కట్టేసింది. తెల్లారి ఇశ్రాయేలులో ఏముందంట? ఆనందం ఉందంట. సోదరులు చెప్పండి. ఇశ్రాయేలులో ఏడుపు ఉంది. ఎవరు? ఐగుప్తులలో ఏడుపు ఉంది. సోదరులు చెప్పండి. ఎందుకు ఆనందం అంటే గొర్రె పిల్ల రక్తము ఆ ఇంటి మీద గౌను మీద, అందుకే వాడు ఆనందంతో ఉంటాడు. ఈరోజు మనము కూడా మనకి ఏ రక్తం ఉంది? గొర్రె పిల్ల రక్తం కాదు, యేసు క్రీస్తు రక్తం అంట. సోదరు చెప్పండి. యేసు క్రీస్తు రక్తం ఉంది కనుక సంహారదూత మనం దాటిపోయింది. సోదరు చెప్పండి. ఇది సంహారదూత సుందర గారిని దాటిపోయింది, ఏరే గారిని దాటిపోయింది, బాబురావు గారిని దాటిపోయింది, మరియం గారిని దాటిపోయింది, వెంకటస్వామి గారిని దాటిపోయింది, యెహోషువను దాటిపోయింది, దానిని దాటిపోయింది. తర్వాత చెప్పండి, దాటిపోయింది లేదా? పౌలు గారు ఈయన మీద కూడా దాటిపోవును కాక. ఈయన కూడా రక్తం, ఆ రక్తం కడగొడితే ఈయన మీద రాకుండా పోవును కాక. బాప్తిజం పొందడం కూడా బాప్తిజం పొందాలి. మనం నీ ఎద్దకు రాకుండా మనం పారిపోతుంది. ఆ గుర్తుండగా న్యాయాధిపతి స్వతంత్రం చెప్ప రక్తము స్వతంత్రం అందరు గట్టిగా చెప్పాలి, అదిరిపోవాలి. మంట మండుతుంది, ఇక్కడ మంట మండుతుంది, నీ తలవట్లేదు. పరిశుద్ధాత్ముడు మండిస్తున్నాడు. నీ వాటి ముందు పాపం ఉందా? గొర్రెపిల్ల రక్తం ఉందా? గొర్రెపిల్ల రక్తం ఉంటే మరణము దాటిపోదు గాక. పాపం పొంచి ఉంటే నీ పతనం చేయను గాక. నీ బిడ్డల్ని పతనం చేస్తుంది, నీ భార్యని పతనం చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. అటువంటి స్థితి రాకుండా నా ఇంటి ముందు నీ రక్తం ఉండును గాక. రక్తము కార్చి ప్రాణము నీచి అందరూ మోకరించండి. ప్రేమను పంచితివా అందరూ కూడా మోకరించండి. ప్రభువా, నా ఇంటి ముందు నీ రక్తం ఉండాలి, నా గౌంటి ముందు, నా ద్వారం ముందు నీ రక్తం ఉండాలయ్యా. పాపం ఉండకూడదని నోరు తెరిచి మోకరించి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు రక్షించును గాక. నీ కుటుంబం